మంచిగా అనిపిస్తుంది కదా. ఎప్పుడన్నా మన పేరెంట్స్తో అలా బయటికి వెళ్తున్నప్పుడు మన సబ్స్క్రైబర్స్ వచ్చి బంగారం లాంటి కొడుకును కన్నామనంటే, విజయవాడకి వెళ్తున్నానంటే మన ఆయన మా ఖర్చులకు పైసలు ఇచ్చింది. హలో బీకేపీ చలో విజయవాడ, ఈ మధ్య నీతో స్పెండ్ చేయడానికి టైమే దొరుకుతలేదురా అని మమ్మీ అంటే, సరే అట్లా లాంగ్ డ్రైవ్ వెళ్దాంలే అని చెప్పి బయలుదేరినుండే. మా డాడీతో మాక్సిమం టైం ఫన్నే ఉంటుంది. నేను బయట ఎక్కడైనా కనిపిస్తే జనాలు నిజంగా చాలా ఆప్యాయతగా పలకరిస్తారు. ఇటువంటి ప్రేమ పొందడానికైనా సరే ఇంకా కష్టపడాలని అనిపిస్తుంది. వర్షం పడుతుంది, నువ్వు నడపలేవురా అని చెప్పి డాడీ డ్రైవింగ్ తీసుకుంటాడు. ఈ వీడియో చూస్తే వెదర్ ఫోర్కాస్ట్ చెప్తున్నట్టే అనిపించింది. ఇక లాంగ్ డ్రైవ్ తర్వాత మన స్టోర్ కి అయితే వచ్చేసి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలన్నా సరే దాంట్లో బిజినెస్ టైం అయితే తప్పదు. స్టోర్ కి వెళ్ళగానే ఒక 2-3 కస్టమర్స్ ఉండే, వాళ్ళందరితో మాట్లాడి కావాల్సిన రిక్వైర్మెంట్ తెలుసుకొని నేను మాట్లాడినా అంటే మాక్సిమం ఆ డీల్ క్లోజ్ కావాల్సిందే. బేసికల్ గా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టోర్ కి వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ అరే బీకేపీ హోమ్స్ అంటే మనదే కదా అని వస్తున్నారు. ఇక్కడ నమ్మకం ఎంతైతే పెరుగుతుంటుందో బాధ్యతలు కూడా అంతే పెరుగుతాయి. మనం పెట్టిన కంపెనీకి జనాలు ఆదరిస్తారు అంటే అంతకు మించిన సక్సెస్ ఏముంటుంది ఒక బిజినెస్ మ్యాన్ కి. ఇక ఫైనల్ గా అట్లా అని హోటల్కి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఉండే.